బీఆర్ఎస్ పార్టీ తరఫున అడ్వకేట్ లలితారెడ్డి గారు ఉన్నారు. ఇందులో నిజంగా కూడా ప్రభుత్వాల పాత్ర కానీ లేకుంటే బీజేపీ బీఆర్ఎస్ అండర్స్టాండింగ్ కానీ లేకుంటే బీజేపీ చెప్తున్నట్టు అభిషేక్ సింఘ్వికి రాజ్యసభ ఇవ్వడం అదంతా కవిత అడ్వకేట్ కి అభిషేక్ సింఘ్వికి సంబంధం ఏంటి? మొన్నటి వరకు వాదించారని ఆయన వాదించలేదు. ముకుల్ రోహ్తగి ఎవరు మొన్నటి వరకు అడ్వకేట్ జనరల్ గా అంటే భారతీయ జనతా పార్టీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉండే కదా, వాళ్ళు అన్ని పార్టీలో ఉంటారు, అన్ని పార్టీలు ఉంటారు, వాళ్ళు అనడానికి ఉండదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, ప్రాక్టీస్ చేసుకుంటూ వాళ్ళు ఏదో ఒక పార్టీకి అనుబంధంగా ఉంటూనే ఉంటారు. లలిత గారు, ఇందులో ఈ బెయిల్ ని మీరు ఎలా చూస్తారు? కవిత నిర్దోషి కాబట్టే బెయిల్ వచ్చిందంటారా, లేదంటే ఏమన్నా అండర్స్టాండింగ్ రాజకీయాలు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఆరోపిస్తున్నట్లు రాజకీయాలు ఉన్నాయా? ఎందుకంటే మీరు హియరింగ్స్ లో కూడా చాలా సందర్భాల్లో ఢిల్లీలో ఉన్నట్టున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ డివియేట్ అయ్యి ఏదైతే కామెంట్స్ జరిగినాయో ఇక్కడ అవన్నీ నేనైతే తీవ్రంగా ఖండిస్తున్నాను. బికాజ్ మనం ఓన్లీ సబ్జెక్ట్ బేస్డ్ కవిత గారి బెయిల్ గురించి మాత్రమే మాట్లాడుకుంటే కరెక్ట్ ఏమో. బికాజ్ ఇందాక బ్రదర్ ఏదో కాళేశ్వరం అవి ఇవి అన్నారు. సో కంప్లీట్ గా నేను అవన్నీ డినై చేస్తున్నాను, ఖండిస్తున్నాను. అండ్ లెట్ us స్టిక్ టు ఓన్లీ ప్రజెంట్ సబ్జెక్ట్. సో ప్రజెంట్ సబ్జెక్ట్ వచ్చేసరికి నేనేమంటున్నా అంటే కవిత గారు ఫస్ట్ నుంచి మేము చెప్పేది కవిత గారు నిర్దోషి. ఓకే, ఆమె ఎలాంటి తప్పు చేయలేదు, ఫాల్స్లీ ఇంప్లికేట్ అయింది. అసలు బయట వాళ్ళ కోర్టులో వాదనల కంటే ఇప్పుడు మన సిస్టర్ రుద్రమ్మ గారు చెప్పినట్టు కానీ ఇప్పుడు బ్రదర్ అనిల్ గారు చెప్పినట్టు కానీ అసలు బీజేపీ కాంగ్రెస్ వాళ్ళ వాదనలు సుప్రీంకోర్టు వింటే కవిత గారికి క్లీన్ చిట్ ఇచ్చి ఈమె నిర్దోషి అని మెయిన్ పిటిషన్ కూడా క్వాష్ అయిపోతుంది, మెయిన్ కేసే క్వాష్ అయిపోతుంది. బికాస్ వీళ్ళిద్దరు ఎలిగేషన్స్ చూస్తున్నారు, ఒకరే ఏమంటున్నారు ఇంకొకరు ఏమంటున్నారు. సో ఈ రెండు విధాలుగా మనం ఎప్పుడైతే తీసుకెళ్తున్నామో న్యాచురల్లీ అక్కడ కవిత గారు నిర్దోషి అని క్లియర్ గా తెలిసిపోతుంది. అంటే వీళ్ళు తనని ఇరికించాలని చూస్తున్నారు బీజేపీ వాళ్ళ మీద పెట్టి, బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళ మీద పెట్టి కవిత గారిని ఇరికించాలనుకుంటున్నారు. సో కవిత గారిని ఇరికించారు తప్ప ఇందులో ఏం లేదంట, ఏమీ లేదు. మీరు చూడండి ఫస్ట్ నుంచి అంటే బేసిక్ కంప్లైంట్ లో తన నేమ్ లేదు, ఎఫ్ఐఆర్ లో లేదు, సబ్సిక్వెంట్ గా ఒక చార్జ్ షీట్ ఫైల్ అయింది, చార్జ్ షీట్ లో లేదు, ఒక హియర్సే విట్నెస్ ఏదో చెప్పాడు. సో ఇప్పుడు మీరు ఈ రోజు వాదనలు కూడా విని ఉంటారు, సుప్రీంకోర్టు ఏదైతే కామెంట్స్ పాస్ చేశారో అసలు పర్ఫెక్ట్ అవి. ఇప్పుడు నిజంగా అలాంటిది ఏదైనా కొల్యూజన్ అయ్యి ఉంటే ఇప్పుడు జడ్జిమెంట్ ఇచ్చింది కోర్టులో ఉన్న అత్యుత్తమ అంటే సుప్రీంకోర్టులో జస్టిస్లు ఇచ్చిన ఇది, అంతేగాని వీళ్ళు కుమ్మకైతే వాళ్ళు ఇచ్చారు, వాళ్ళు కుమ్మకైతే వీళ్ళు ఇచ్చారు అంటే ఇట్ ఈస్ రియల్లీ ఎ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. వాట్ దే ఆర్ సేయింగ్, హౌ కెన్ దే సే లైక్ దాట్? ఓకే, అసలు వీళ్ళకి ఎవరికి రైట్ లేదు ఇలాంటి మాటలు మాట్లాడేది. ఇది నిజంగా సుమోటో ఒకవేళ కోర్టు తీసుకుంటే చాలా చాలా కఠినమైన శిక్ష పడుతుంది. ఇప్పుడు బండి సంజయ్ గారు అసలు అలా ఎలా అనగలరు? అసలు ఇప్పుడు సిస్టర్ ఏమంటున్నారంటే సరే తను అలా కాదు ఇలా అన్నారు, మహేష్ కుమార్ గౌడ్ గారు అన్నదానికి రియాక్షన్ వాట్ ఎవర్. కానీ మీరు ఏదన్నా అల్టిమేట్ గా సుప్రీంకోర్టు ఎవరిని బ్లేమ్ చేస్తున్నారు, ఎవరిని బ్లేమ్ చేస్తున్నారు, ఎవరిని తప్పుపడుతున్నారు? అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్తే అక్కడ ఇచ్చినట్ట, బీజేపీ వాళ్ళు చెప్తే ఇచ్చినట్ట, అంటే ఏ విధంగా కోర్టుని బ్లేమ్ చేస్తున్నారు? మీరు 5 నెలల సుదీర్ఘ పోరాటం చూసారు. నిజంగా అలాంటిది ఏదైనా కుమ్మక్క అంటే ఎప్పుడే వచ్చేది. ఇప్పుడు కమలాకర్ గారు చెప్పారు, చెప్పినట్టు కూడా తప్పు పడుతున్నారు. కుమ్మక్క అయితే వచ్చేదంటే మళ్ళీ మీరు అనేది కూడా వీళ్ళన్నట్టుగా కుమ్మక్క అయ్యి ఉంటే అంటున్నారు. వాట్ ఐఎమ్ సేయింగ్ అసలు ఆ వర్డ్స్ ఎలా యూజ్ చేయగలుగుతున్నారు? ఇప్పుడు చూస్తున్నాం ఆల్మోస్ట్ వీళ్ళేదో అంటారు వాళ్ళేదో అంటారు, ఆ పార్టీ ఈ పార్టీ అంటే ఓకే మనం మేబీ రాజకీయాలలో అనుకుంటారేమో, కానీ వెన్ ఇట్ కమ్స్ టు కోర్ట్ ఆఫ్ లా సిన్స్ 5 months ఇట్స్ బీన్ లైక్ జరుగుతున్నది ప్రతి ఒక్కరు వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అందరూ చూస్తున్నప్పుడు అసలు ఈ మాట ఎలా అంటారు? ఈ రోజు వచ్చిన జడ్జిమెంట్ ని ఎలా తప్పు పడతారు? సో ఏదో అభిషేక్ సింఘ్వి గారు చేస్తున్నారంటే అసలు కంప్లీట్లీ డినై చేస్తున్నారు ఆ విషయాన్ని. బెయిల్ కి విలీనానికి లింక్ అవుతుంది ఇది. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నది ఏంటంటే కవితకు బెయిల్ వస్తుంది ఫస్ట్, ఆ తర్వాత కేసీఆర్ గవర్నర్, కేటీఆర్ కేంద్ర మంత్రి, హరీష్ రావు ఇక్కడ శాసనసభ పక్ష నాయకుడు బీజేపీకి. యాజ్ పర్ లా ఎలా అంటే మనీష్ సిసోడియా గారికి ఆల్రెడీ వచ్చింది. సో న్యాచురల్లీ తనకి ఎప్పుడైతే బెయిల్ గ్రాంట్ అయిందో ఒక ఇండికేషన్ వచ్చింది అందరికి. ఓకే, సబ్సిక్వెంట్ గా ఎవరెవరైతే కస్టడీలోకి తీసుకోబడ్డారో అందరికీ వస్తుంది. నాట్ ఓన్లీ దిస్ కేస్, ఎనీ అదర్ కేసెస్ ఆల్సో యూజువల్లీ ద సేమ్ ప్రొసీజర్. సో ఆ ప్రొసీజర్ ప్రకారము సో వాళ్ళకి ఒకటి తెలిసిపోయింది. హౌఎవర్ యాజ్ పర్ లా కోర్ట్ ప్రకారమే సిసోడియా గారికి వచ్చింది కాబట్టి తనకు కూడా వస్తుంది అనగానే దే స్టార్టెడ్ పాసింగ్ కామెంట్స్, విలీనాలు అది ఇది, లైక్ ఇట్ ఈస్ ఆల్ పొలిటికల్. ఐ థింక్ నేనైతే ఖండిస్తున్నాను. నాకు ఏదైతుందో మేబీ మీరు బెటర్ పర్సన్స్ అండ్ మా లీడర్స్ ఎవరైతున్నారో వాళ్ళు బెటర్ పర్సన్స్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ ఏదైతే విలీనాలు. సో నాకు తెలిసి నా ప్రకారం అలాంటిది ఏమీ లేదు. ఈ బెయిల్ కి విలీనానికి సంబంధించింది ఏదైతే లింక్
చేయాలని చూస్తున్నారు. అది అబ్సల్యూట్లీ రాంగ్ అండ్ ఫాల్స్ అండ్ దే ఆర్ నాట్ సపోజ్ టు సే దిస్. రైట్ గారు, ఇది కేవలం బెయిలే వచ్చింది. 150-160 రోజుల తర్వాత ఆమె జైలు నుంచి బయటకు వస్తుంది అంతేగాని ఆమె నిర్దోషి కాదు. ఇంకా ట్రయల్స్ ఉంటాయి, చాలా ఉంటాయి, కంటిన్యూ అవుతాయి, చాలా రోజులు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే 50,000 పేజీల డాక్యుమెంట్లు ఉన్నాయట, 500 మంది, దాదాపు 5,000 పేజీల చార్జ్ షీట్, 500 మంది సాక్షులను 493 మెంబర్స్ ని విచారించారు. అందులో 56-57 మంది నిందితులు ఉన్నారు. అది తేలాలంటే ఇంకా 10 ఏళ్ళు పడుతుంది దాదాపుగా. అంటే ఇప్పుడే మీరు ఎందుకు అంత సంబరాలు, విజయోత్సవాలు ఇవన్నీ ఎందుకు? సంబరాలు అంటే మన ఆడబిడ్డ వాట్ ఎవర్ మన తెలంగాణ నుంచి నాట్ ఓన్లీ మేబీ కవిత గారు ఇప్పుడు ఉండొచ్చు, లేకపోతే మా సిస్టర్ రుద్రమ్మ గారు ఎవరన్నా ఉండని. లలిత గారు, మిమ్మల్ని అడుగుతున్నా, ఏదో ప్రజల కోసం, ప్రజా ఆందోళనల్లో, ప్రజల ఉద్యమాల్లో, ప్రజా సమస్యలపై పోరాడి ఎవరైనా జైలుకి వెళ్ళి బయటకు వస్తుంటే ఖచ్చితంగా సంబరాలు ఉంటాయా, హ్యాపీ ఉంటుంది అది ఎవరికైనా. కానీ ఇక్కడ ఒక లిక్కర్ స్కామ్, ఒక మహిళగా ఉండి ఇందులో ఎట్లా ఇన్వాల్వ్ అయిందని ఒక చర్చ తెలంగాణ సమాజంలో చర్చ ఉంది. ఈ జైలు నుంచి బయటకు రావడాన్ని ఏదో విజయోత్సవం లా చేస్తే అది కూడా ఇంకా మీ పార్టీకి కూడా కొంత నెగటివ్ గా అనిపించదా? ఏమనిపించదు. ఎందుకు అనిపిస్తుంది? మా ప్రకారం మాకు తెలుసు 100% షీ ఈజ్ ఇన్నోసెంట్. ఓకే, ఫాల్స్లీ షీ హాస్ బీన్ ఇంప్లికేటెడ్ ఇన్ ద కేస్. సో ఎప్పుడైతే బెయిల్ వచ్చి తను ఇప్పుడు కుటుంబ సభ్యులనే తీసుకుందాము, ఏదైనా ఒక కేసులో ఒక వన్ ఆఫ్ ది కుటుంబ సభ్యుడు వెళ్తారు, వెళ్ళినప్పుడు న్యాచురల్లీ ఇంట్లో అక్క చెల్లెలు, అన్నదమ్ములు, పిన్నిలు, బాబాయిలు అందరూ హ్యాపీ ఫీల్ అవుతారా లేదా? సో ఆ విధంగా మా నాయకురాలు, టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకురాలు ఫాల్స్ గా ఇంప్లికేట్ చేశారు. సో తను బయటకు వస్తుంది, సంబరాలు చేయడంలో తప్పేముంది? అది ఎందుకు నెగటివ్ అయితే చెప్పండి. ఈ వ్యవహారంలో సౌత్ గ్రూప్ ఒకటి ఉంది, అందరికీ బెయిల్ వచ్చింది ఆల్మోస్ట్. ఒక్క రామచంద్ర పిల్లై ఒక్కడే జైల్లో ఉన్నాడు. సుప్రీంకోర్టులో జరిగిన ఆర్గ్యుమెంట్స్ కానీ, బయట ఉన్న ప్రచారం కానీ, కవిత బదులు అక్కడ వ్యవహరించిందే రామచంద్ర పిల్లై అనేది చర్చ. ఆయన లోపలే ఉన్నాడు. ఇంకా అది చర్చనే కదా. చర్చ ఇప్పుడు కోర్టు ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటుంది ప్రతి విషయాన్ని అనేది అది ఇంపార్టెంట్. సో మనము ఏదైతే ఇట్లా రాజకీయంగా కానీ ఏదో పబ్లిక్ మీటింగ్స్ కానీ వాట్ ఎవర్ ఆ పంచాయతీలో జరిగినవో ఇంకేదో కామెంట్స్ బేసింగ్ ఆన్ దట్ కోర్టు జడ్జ్మెంట్స్ ఇవ్వదు కదా. బేసింగ్ ఆన్ రికార్డ్, బేసింగ్ ఆన్ ఎవిడెన్సెస్, అసలు ఏం జరిగింది, ఏంటి, ఈ 5 నెలల నుంచి ఏం జరుగుతుంది. అంటే ఈ వ్యవహారంలో క్లీన్ చిట్, అంటే మీరు ఒక అడ్వకేట్ కాబట్టి అడుగుతున్నా, ఎప్పుడు రావచ్చు క్లీన్ చిట్? ఎన్ని రోజుల్లో వచ్చే అవకాశం ఉందా? అంటే కంప్లీట్ ట్రయల్ అవ్వాల్సిందే కదా. దానికి మీరు అన్నట్టుగా ఇంతమంది విట్నెస్లు ఉన్నారు, ఇన్ని వేల పేజీల ఎవిడెన్స్ ఉంది, ఇంత డాక్యుమెంటరీ ఇది ఉంది. అసలు ఇప్పుడు ఎందుకు ఇన్ని సంవత్సరాల్లో దగ్గర మోర్ దెన్ 5,000 కేసుల పైన ఏదో సంథింగ్ ఇన్ని కేసులు ఉన్నాయి. అందులో రిజల్ట్ ఎన్ని వచ్చినాయి? ఐ థింక్ 42 or 43 అవుట్ ఆఫ్ 5,000, మోర్ దెన్ 5,000. సో ఆ విధంగా చూసుకుంటే ఇప్పట్లో తేలే కేసు ఇది. పోనీ అంటే ఇప్పుడు సబ్జెక్ట్ రాజకీయంగా మీ పార్టీపై ఇంపాక్ట్ ఉంటుందా? ఇది ఇంకా ఉంటుందా? ఇప్పుడు క్లీన్ చిట్ వచ్చింది, హ్యాపీ అమెరికా అంటే ఇది పాజిటివ్ గానే తీసుకుంటాం. ఇట్ ఈస్ ఎన్ ఎనర్జీ. మాకు మళ్ళీ ఎనర్జీ వచ్చింది. ఎందుకంటే మా సిస్టర్ ఏదైతే లోపల అన్యాయంగా తనని లోపల పెట్టారో తను మెరిట్స్ తను బోత్ సైడ్ ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత తను బయటకు వస్తుంది.